ఏమండి రేపు క్రిస్మస్ కదా, మన పిల్లలకు బట్టలు తెద్దామా? అలాగే రేపు కావాల్సిన సామాన్లు తెచ్చేటివి ఉన్నాయి కదా. ఇంకా పిల్లలు ఎక్కడ? పిల్లలు ఆడుకోనికి వెళ్ళినట్టుందండి, మనం వెళ్ళి బట్టలు తెద్దాం పదండి. మమ్మీ మమ్మీ అన్నయ్య మమ్మీ డాడీ ఇంట్లో లేనట్టున్నారు, ఏడికారో తెలుసా? ఏమో నాకు కూడా తెలియదు. మమ్మీ డాడీ వచ్చినాక బట్టలు కొనివ్వని అడుగుదాం. అన్నయ్య మమ్మీ డాడీ వచ్చిర్రు. మమ్మీ డాడీ ఇంత లేట్ అయింది, ఏడికారు? రేపు క్రిస్మస్ కదా నాన్న, మనకు బట్టలు తేనికి వెళ్దాము. డాడీ ఇప్పటికే చాలా లేట్ అయింది, రేపు క్రిస్మస్ కదా, చాలా పని ఉంటుంది, వెళ్ళి పడుకుందాం పదా. సరే నాన్న. ఎవరు మీరు? నేను యేసుక్రీస్తుని. అన్నయ్య యేసుక్రీస్తు వచ్చిండు కదా, మనకి చాలా బోలెడు బొమ్మలు తెస్తాడేమో, అడుగు. రేపు క్రిస్మస్ కదా, మా ఇంటికి బోలెడు గిఫ్ట్లు తీసుకొని వస్తారా? తప్పకుండా వస్తాను. ఎక్కడికి వెళ్ళాడు? మమ్మీ డాడీ నాన్న, మన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. అవునా నాన్న, ఏం చెప్పాడు? రేపు మన ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు, అలాగే మాకు బోలెడు గిఫ్ట్లు తీసుకొని వస్తా అన్నాడు. అలా నాన్న, సరే పండుగ అయితే. యేసుక్రీస్తు వచ్చిండు. ఆన్ 25th December మార్నింగ్. మమ్మీ ఈరోజు క్రిస్మస్ కదా, మన ఇంటికి యేసు ప్రభు వస్తా అన్నాడు కదా, త్వరగా పనులన్నీ చేసుకుందాం పద. సరే నాన్న. ఆఫ్టర్ 2 hours. మమ్మీ యేసు ప్రభు కోసం తినే పదార్థాలు అన్ని చేసావా? చేశా నాన్న. మేము ఆడుకోవడానికి వెళ్ళొస్తాం. సరే నాన్న. మమ్మీ యేసు ప్రభు వచ్చినట్టుండు. సరే నాన్న. ఎవరు మీరు? మమ్మీ ఎవరో వచ్చారు చూడు. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? అన్నం లేదు, ఏం లేదు, పో. ఛీ, యేసుప్రభు అనుకున్నా, బిచ్చగాడా. ఛీ ఛీ.